వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా లేదా ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీ ఇలా ఎందులో నంచుకోవడానికైనా సరే ఒక మంచి పచ్చడి కోసం వెతుకుతున్నారా? అయితే ఈ టొమాటో పచ్చడి వీడియో మీరు చూసేయాల్సిందే. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు వేసేసుకొని అలాగే అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీరా వేసేసుకుందాం. అలాగే 1.5 స్పూన్ తెల్లనూపప్పు కూడా వేసేసుకుందామండి. ఈ తెల్లనూపప్పు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో తెల్లనూపప్పు అయితే కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ 1 నిమిషం సేపు వేపుకున్న తర్వాత అందులో ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులో మనం మళ్ళీ కారం అనేది వేసుకోం. సో ఎండుమిరపకాయలు అయితే కనీసం ఒక 15 అయినా వేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మీరు చూస్తున్న విధంగా ఇలా ముక్కల్లా కోసుకొని ఇందులో వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 8 నుంచి 10 టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కల్లా కోసుకున్నవి వేసేసుకుందాం. టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కల్లా కోసుకుంటే చాలా ఈజీగా మగ్గిపోతాయండి. కాబట్టి ఇలాగే మీరు ట్రై చేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో 1.5 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని 2 స్పూన్స్ చింతపండు పులుపు వేసుకుందామండి. ఈ చింతపండు పులుపు వేసుకోవడం వల్ల టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇలాగే ఫాలో అవ్వండి. ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్లో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ టొమాటోలు చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. పెద్ద ముక్కలు కోసుకోవడం వల్ల ఇదే ప్లస్ పాయింట్. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టించేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టించుకుంటున్నప్పుడు మళ్ళీ నీళ్ళు అవి ఏం మనం కలుపుకోమండి. ఇదే ఇలా మిక్సీ పట్టించేసుకుంటే చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టించుకుంటున్నప్పుడే పైన గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా పచ్చడి వస్తుంది. అదండి మీరు చూస్తున్న ఈ విధంగా పచ్చడి మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అది ఇలా ఉంటే ఇది అన్నంలో కలుపుకుంటున్నప్పుడైనా లేదా టిఫిన్స్లో నంచుకోవడానికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇంగువని తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మన పచ్చడిలో వేసేసుకొని చక్కగా కింద నుంచి పై వరకు కలిసేలా కలిపేసుకుంటే అద్భుతమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఇది ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. మీరు ఎంత ఈజీగా చూసారో అంతే సింపుల్గా ఈ పచ్చడిని కూడా చేసేసుకోవచ్చు. సో ఈ టొమాటో పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా లేదా ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీలో నంచుకోవడానికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా పాతకాలం రెసిపీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ వీడియోని తప్పకుండా చేసి మీకోసం పోస్ట్ చేస్తాను. సో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు తెలుగు కుకింగ్ కల్చర్ నుంచి గుడ్ బై. ధన్యవాదాలు.